కొర్రమీను చేప 500 కిలోకి. సో వండించుకుంటే బయట వండించుకుంటే ఆర్డర్ చేసి వండించుకుంటే 800 వరకు తీసుకుంటారు. బట్ ఇంట్లోనే ఈ రకంగా ప్రిపేర్ చేస్తే బయట ఆర్డర్ చేసుకోవాల్సిన పని లేదు, అంత బాగా కుదురుతుంది. ఇవి 1 kg వరకు ఉన్నాయి, కొంచెం ఎక్కువే ఉంది లైట్గా. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి మసాలా కోసం 2-3 స్పూన్ల జీలకర్ర, ఒక 20 మెంతులు బాగా వేయించుకోవాలి. ధనియాలు ఒక 6-7 స్పూన్ల వరకు ధనియాలను కూడా బాగా వేయించుకొని వీటిని సైడ్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక పావెడ్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, వెల్లుల్లి ఒక 20 వరకు వేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ముందుగా జీలకర్ర ధనియాలను మిక్సీ పట్టేసుకొని తర్వాత వేయించుకున్న ఆనియన్స్ని వెల్లుల్లిని ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ వీటిని గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి ఉప్పు వేసుకోవాలి ఒక 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, కారపొడి ఒక 3 స్పూన్ల వరకు వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ముక్కలకి బాగా పట్టించాలి. 10-15 నిమిషాల వరకు ఇలా మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మసాలా అనేది బాగా పడుతుంది ముక్కకి. తర్వాత ఇలాంటి ఒక పెద్ద బౌల్ని పొయ్యి పైన పెట్టుకొని అరకప్పు ఆయిల్ వేసుకొని ఇందులోకి జీలకర్ర మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 20 మెంతులు వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఈ కలిపెట్టుకున్న ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చేప ముక్కల్ని ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. నెమ్మదిగా కలపాలండి, అయినా ఇవి స్టిఫ్గా ఉంటాయి కాబట్టి విరిగే ఛాన్స్ ఉండదు. పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పులుసు తీసుకొని చేపలు ఎక్కడి వరకు అవుతున్నాయో అక్కడి వరకు వాటర్ పోసేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఇలా ఆయిల్ పైన పేరేంత వరకు ఉడికించుకున్న తర్వాత దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొర్రమీను చేప పులుసు రెడీ. చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ డే మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా వండుకునే ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి.